శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో 23, 24, 25, 26 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి జాతకులు మన ఛానల్ని గనక ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. కుంభరాశి వారి జీవితంలో సరికొత్త మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి, నలుగురికి మంచి జరగాలని చెప్పి మీరు నిరంతరం తపించేటటువంటి విశాల హృదయం, అపారమైనటువంటి దూరదృష్టి ఉన్నవారు. అయితే మీరు సమాజం కోసం, ఇతరుల కోసం తాపత్రయపడేటటువంటి మీ జీవితంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి చీకటి రోజులు ముగిసేటటువంటి సమయం ఈ 4 రోజుల్లో మీకిక పరిష్కారం రూపంలో దొరకబోతుంది. మీ తలరాతను మూర్చిగా తిరగరాసేటటువంటి పవిత్రమైనటువంటి అరుదైన విధి వ్యూహం ఈ రోజు నుండి ఈ 4 రోజుల్లో ప్రారంభం కాబోతుందని తెలుసుకోండి. ఇన్నాళ్ళు మీరు చూపించినటువంటి మంచితనాన్ని, త్యాగాలను ఈ లోకం చేతకనితనంతో జమకట్టి నవ్వుకుంటూ కాలం గడిపేసింది. వీళ్ళకి ఎంత చేసినా పిచ్చి పనులు చేస్తారు. నలుగురి కోసం తాపత్రయపడేవారే కానీ ఎప్పుడూ కూడా మీకోసం మీరు ఏదీ చేసుకోరంటూ లోకం మిమ్మల్ని చూసి హేళన చేసింది, చులకనగా చూసింది. ఎంతో మంది మిమ్మల్ని అసహించుకున్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందు మీరు తప్పకుండా ఒక విజేతగా ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోబోతున్నారు. మీ ఆలోచనలను, మీ ఆలోచన విధానాన్ని, ఐడియాలను దోచుకొని మీపైనే పెత్తనం చలాయించినటువంటి నకిలీ మనుషులకు మాటలతో జవాబును అయితే అసలు ఇవ్వడానికి మక్కువ చూపకండి. ఎందుకంటే రాబోయే 4 రోజుల్లో మీరు సాధించేటటువంటి అపారమైనటువంటి విజయం, అది చిన్నదైనా పెద్దదైనా, ఐశ్వర్యమైనా లేదంటే ఒక మంచి అవకాశమైనా మీకు తప్పకుండా ఒక అద్భుతమైన మీ జీవితంలో జరగబోతుంది. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో వారి నోళ్లు మూగబోతున్నాయి. అయితే ఈ విషయాన్ని మీరు పరిపూర్ణంగా విశ్వసించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అప్పులు ఊబిలోకి నెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి శని భగవానుడి యొక్క కఠినమైనటువంటి పరీక్షా సమయం ఇక ముగిసిపోయిందని చెప్పుకోవాలి. మీ జాతకంలోని శని భగవానుడు తన యొక్క కర్మల భారాన్ని తొలగించేసి మీకు రాజయోగాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ మనసులో వంక లేనటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో మీరు ఎన్నో వేన్నుపోట్లను నొచ్చుకున్నారు. కానీ మీ నిశ్శబ్దానికి, మీరు కార్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఈ భూమి నుండి న్యాయం జరిగేటటువంటి శుభ సమయం ఆసన్నం కాబోతుంది. అసలు చెప్పాలంటే మీకు మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడానండి భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటుగా కాలం యొక్క పరీక్షలు అనేవి మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టినప్పటికీ కూడా కాలం పెట్టినటువంటి పరీక్షలకు మీరు గురయ్యారే తప్ప వాటికి ఎప్పుడు కూడా మీరు బందీ కాలేదు. ఎందుకంటే దైవానుగ్రహం మీపై నిండుగా ఉంది కాబట్టి. మీ రక్తంలోనే అపారమైనటువంటి తెలివితేటలు, సృజనాత్మకత, నలుగురికి సహాయం చేసే గొప్ప సంస్కారం అమరి ఉంటాయి. అయితే విచిత్రం ఏమిటంటే మీకున్నటువంటి ఆ విశాల హృదయమే బయట ప్రపంచంపై మీకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమే మిమ్మల్ని నిలువునా ముంచేసింది. ఇతరుల జీవితాలను చక్కదిద్దడానికి మీరు పడినటువంటి తాపత్రయం ఏదైతే ఉంటుందో మీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అది మూల కారణంగా ఉంది. మీరు చేసిన మొదటి అతిపెద్ద తప్పు సొంత కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి బయట వారికి, బంధువులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వటం. పరాయి వ్యక్తుల అవసరాల కోసం మీ సొంత రక్త సంబంధీకులను సైతం, అలాగే ఇంట్లో ఉన్న వారిని సైతం పక్కన పెట్టి వారికి సహాయం చేస్తున్నారు. అలాంటి బయట మనుషులు అవసరం తీరాక మిమ్మల్ని కనీసం గుర్తించకుండా విసిరేసినట్లుగా మిమ్మల్ని తీసి పారేస్తున్నారు. అలాగే మీరు చేసినటువంటి మరొక తప్పు, ప్రతి విషయానికి కూడా లాజిక్ వెతుకుతూ బంధాల్లో ఉన్నటువంటి ఎమోషన్స్కు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, వాటిని పక్కన పెట్టడం, ప్రతిదానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉండడం, సొంత ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు దూరమైపోయి మీరు ఒంటరివారేగా ఈ రోజు మిగిలిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇక మీరు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు మీ వద్ద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బిజినెస్ ఐడియాలను, ప్లాన్లను ఇతరులకు ముందే లీక్ చేసేయడం, మీ ఆలోచనలను ఉచితంగా 10 మందికి బాగా ప్రసాదంలాగా పంచిపెట్టడం. మరి ఆ ఐడియాలను ఎవరైనా కానీ కాపీ కొట్టకుండా ఉంటారా చెప్పండి? కాపీ కొట్టి మీకంటే ముందు వారే లాభపడిపోతున్నారు. మీరు మాత్రం ఖాళీ చేతులతో మిగిలిపోయి మీ తెలివితేటలకు తగినటువంటి ఫలితం దక్కక తీవ్రమైనటువంటి నిరాశలో మునిగిపోయి ఉంటున్నారు. అయితే మీరు చేస్తున్న మరొక పెద్ద తప్పు, నాకు అన్నీ తెలుసు, నేను ఏం చేసినా కరెక్టేనని అంతర్గత పట్టుదల. అంటే ఎవరైనా మీకు ఒక మంచి సలహా చెప్పినా, మీ మంచి కోరి ఏదైనా ఇది తప్పురా, అది చెయ్యొద్దు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరించినా కూడా మీకు అది నచ్చడం లేదు.
మీకు ఉన్నటువంటి అతి ఆత్మవిశ్వాసంతో పక్కన విషయాలు అంటే ఎవరైనా ఇచ్చినటువంటి సలహాలను, విషయాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బతిన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. పైకి ఎంతో ధైర్యంగా, గంభీరంగా మీరు కనిపిస్తారు. లోపల మాత్రం మీ బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని చెప్పి బాధపడుతుంటారు. ఇక అర్ధరాత్రులు అయితే నిద్రపోకుండా మీ మెదడులో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. నిద్రలేమితో నలిగిపోతున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ఇక మీరు ఒంటరితనాన్ని, మీ ఓర్పును ఆసరాగా చేసుకుని ఈ లోకం మిమ్మల్ని మరింత అణిచివేయడానికి చూస్తుంది. ఒకసారి నిజాయితీగా మీ గుండెపై చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని ఇతరులు మోసం చేసింది కేవలం 20% మాత్రమే. మిగతా 80% మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీ పరిమితికి మించినటువంటి బయటకు చూపించేటటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆలోచించకుండా చేసినటువంటి త్యాగాలు, లీక్ చేసినటువంటి కొన్ని ఐడియాలు మిమ్మల్ని ఈ రోజు ఈ స్థితికి తీసుకువచ్చాయి. ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి చేదుగా ఉన్నా కూడా ఇది నిజమని చెప్పి మీరు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి క్షణమే మీ విజయం వైపు మీరు మొదటి అడుగు వేసిన వారు అవుతారు. గతాన్ని తలుచుకుని బాధపడటం ఆపేసి జరిగిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకుని జాగ్రత్తగా ఇకనైనా అడుగులు వేయడానికి ముందుకు సాగండి. ఇక మీకు ఎప్పుడూ కూడా అన్యాయం అయితే భగవంతుడు చేయలేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించింది కాలం. అలాగే మీ కర్మ, జన్మ అంటే పూర్వజన్మ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజులు. మనకు ప్రతి రోజు కూడా ఒకేలాగా ఉండదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు ఏదో ఒక సరికొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఐడియాలను రహస్యంగా ఉంచి విజయం సాధించడం ఎలాగా అని చెప్పేసి దీని గురించి పట్టు వదిలినటువంటి విక్రమార్కులాగా మీరు ప్రయత్నం కనుక కొనసాగిస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి మీరు చేరుకుంటారు. అలాగే ఆర్థికంగా మీరు అనుభవించినటువంటి దయనీయమైనటువంటి మానసిక వేదన చాలా ఉంది. దాన్ని ఒక్కసారి తలుచుకొని చూడండి. అపారమైనటువంటి తెలివితేటలు, ప్లానింగ్ ఉన్నప్పటికీను మీ చేతిలో రూపాయి నిలవక తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని చూస్తున్నారు. అంటే ఎంత సంపాదిస్తున్నా డబ్బంతా ఇతరుల అప్పులు తీర్చడానికో లేదంటే కుటుంబ ఖర్చులకో ఇలా ఏదో ఒక విధంగా కొట్టుకుపోవటం మిమ్మల్ని బాగా వేధిస్తుంది. మీ వల్ల లబ్ధి పొందినటువంటి నకిలీ ఆత్మీయులు మీకు ఒక్క రూపాయి అవసరం రాగానే ముఖం చాటేసి డ్రామాలాడేస్తున్నారు. నాకున్న తెలివితేటలకు నేను ఎప్పుడో కోటీశ్వరుని అవ్వాలి, కానీ నా చేతిలో రూపాయి కూడా నిలవటం లేదే అని చెప్పి మీరు మాత్రం కుమిలిపోతున్నారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి డబ్బు ఇచ్చే వాళ్ళ కఠినమైనటువంటి మాటల వల్ల పరువు పోతుందేమో అని చెప్పి నిద్రలేని రాత్రులు మీరు గడిపారు. ఇక ఇంట్లో వెలుగుతున్నటువంటి చిన్న లైట్ వైపు చూస్తూ భగవంతుడా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి చాలా రకాలుగా బాధపడ్డారు. అయితే నా పరువు బజార్న పడుతుందా, నా తెలివితేటలు అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయా, నేను ఎవరిని అడగాలని చెప్పి కన్నీరు కార్చారు. అయితే మీ కంటి నుండి కారినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడే స్వయంగా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీకు అవకాశాలను ఇవ్వబోతున్నాడు. అయితే గుర్తు పెట్టుకోవాలి, మీరు కార్చిన కన్నీరు ఎప్పుడు కూడా మీకు అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని ఈ రోజు ఇవ్వబోతుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం కాబోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ తెలివితేటలకు తగిన నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. 4 వైపుల నుండి మీకు ధనం మీ చేతికి అందుతుంది. అంతేకాదండి, మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఏ రూపంలో ఎలా లభిస్తుందో అనేది మీరు కూడా తెలుసుకోలేరు. తెలుసుకోలేనంత ఆశ్చర్యాన్ని పొందుతారు. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, నమ్మండి. ఇక మీ ఆరోగ్య విషయంలో అయితే మీరు చేస్తున్న అతిపెద్ద నిర్లక్ష్యం. ఒక్కసారి నిజాయితీగా మీకు మీరు చెప్పుకోండి. ఎప్పటి నుండో మీకు నరాలకు సంబంధించిన బలహీనత, కడుపుకు సంబంధించిన బాధలు, కాళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టినటువంటి భయంకరమైనటువంటి నిద్రలేమి సమస్య మిమ్మల్ని ఎక్కువగా పీల్చి పిప్పి చేస్తుంది. అయితే వాటిని ఎవరికీ చెప్పుకోకుండా కనీసం అంటే వైద్యుడికి కూడా వెళ్ళి చెప్పుకోలేనంత తీరిక లేనటువంటి సమయాన్ని మీరు ఏర్పరచుకుంటున్నారా? అలాగే మీ బాధలను మీరు నొక్కి పెట్టుకుంటున్నారు. అవునా కాదా? దాని వెనుక కూడా ఒక పెద్ద అంతర్గత భయం ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ సమస్య చిన్నదైనా పెద్దదైనా పెద్దది చేస్తారేమో అని చెప్పి మీరు భయపడుతున్నారు. అలాగే ఉన్న డబ్బు మొత్తం దేనికి ఖర్చు అయితే నా కుటుంబం ఏమైపోతుంది అని చెప్పి ఒక బాధ అయితే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ శరీరం మీకు సహకరిస్తేనే అద్భుతమైన లక్ష్యాలను మీరు సాధిస్తారు. ఈ రోజు నుండి మీ ఆరోగ్యాన్ని, నిద్రను పట్టించుకోండి. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ కుటుంబానికి ఉన్నంత అండ. మరి ఈ విషయాలన్నీ మర్చిపోతే ఎలా చెప్పండి? కుటుంబ జీవితం విషయానికి వస్తే నన్ను ఈ ఇంట్లో ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అని చెప్పి మీరు ఏడుస్తున్నారు.
ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక వింత మనిషిగా చూస్తున్నారని, మీ ఆలోచనలకు మీకు విలువ అనేది ఇవ్వటం లేదని చెప్పి కుమిలిపోతున్నారు. ఒకే ఇంట్లో అందరి మధ్య ఉంటూ కూడా తీవ్రమైన ఒంటరితనంతో రాత్రుళ్ళు తల్లడిల్లిపోతున్నటువంటి రోజులు ఉన్నాయి. ఇక తోడబుట్టిన వారి సంగతి అయితే చెప్పక్కర్లేదు. మీ శక్తికి మించి సహాయం చేస్తున్నారు. అన్ని పనులు చేసి పెడుతున్నారు. కానీ అటువైపు నుండి మాత్రం ఎలాంటి సహాయం మీకు అందటం లేదు. మీ జేబు ఖాళీ చేసుకొని మరి బంధువులకు అవసరాలకు నిలబడినటువంటి రోజులు ఉన్నాయి. కానీ డబ్బు విషయంలో మాత్రం వారు చాలా కఠినంగా ఉంటున్నారు. మిమ్మల్ని పరాయి వారిలా చూస్తున్నారు. నమ్మిన వారు ఇలా వెన్నుపోటు పొడుస్తుంటే ఆ నరకం ఎలా ఉంటుందో స్వయంగా చాలాసార్లు మీరు అనుభవించారు. అయినప్పటికీ మీరు ఎవరికీ కూడా చెడు జరగాలని చెప్పి కోరుకోరు. మీ నిస్వార్థ గుణమే మిమ్మల్ని కాపాడుతూ ఒక రక్షణ కవచంలాగా మీ చుట్టూ ఎప్పుడూ ఉంటుందండి. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇన్నాళ్ళు మీరు భరించిన మానసిక గాయాలన్నీ పూర్తిగా తీరిపోయి పవిత్రమైనటువంటి సమయం ఈ రోజు మీకు ప్రారంభం కాబోతుంది. కుటుంబంలో మీ ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసి వచ్చేలాగా భగవంతుడు పరిస్థితులన్నిటినీ కూడా పూర్తిగా మార్చబోతున్నాడు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వంచనలు సామాన్యమైతే కానే కావు. మీ ఐడియాలను దొంగతనం చేస్తున్నారు. వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేశారు. పని చేసే చోట సరైన గౌరవం లేదు. ఆ పని మీకు ఇష్టం లేకపోయినా కానీ తప్పక చేస్తున్నారు. అసలు మీరు చేయాలనుకున్న పని అయితే ఇది కాదని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నారు. కానీ కర్మల వల్ల మీకు ఇష్టం లేనటువంటి పని కూడా చేసుకుంటూ ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అయితే మీ జాతకంలో శని భగవానుడి యొక్క దివ్యస్థాన చలనం మీ పూర్వజన్మల కర్మల భారం పూర్తిగా కరిగిపోయేలా చేస్తుంది. ఇక మీ శత్రువులతో పోరాడాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు శని భగవానుడే మీ తరపున వారికి శిక్ష వేయబోతున్నాడు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన శత్రువులు వ్యూహాలు తిరిగి మరలా వారికి ఎదురు కాబోతున్నాయి. వారు వేసిన పన్నాగాల్లో వారు చిక్కుకొని సమాజంలో వారి గౌరవాన్ని కోల్పోయే స్థితి వస్తుంది. అయితే మీ అదృష్టం మారి ఐశ్వర్య యోగంలోకి అడుగు పెట్టబోతున్నారు అని చెప్పి చెప్పడానికి ప్రకృతి కూడా మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని జాగ్రత్తగా మీరు కూడా గమనించండి. అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కువగా మాట్లాడి అందరి ముందు నవ్వుల పాలయ్యారు. అయితే రాబోయే 4 రోజుల్లో మాత్రం మీలో ఒక తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది. ఎక్కువగా మాట్లాడరు అంటే మాట్లాడాలని చెప్పి మీకేమీ అనిపించదు. అలాగే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ చీప్ మనుషులతో నాకేంటి అని చెప్పి మీ పని మీరు చేసుకుంటూ వెళతారు. అయితే మీ పనిలో కూడా ఎప్పుడూ లేనట్లుగా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అవి చూసి మీ యజమానులు అలాగే మీపై అధికారులు మీకు డబ్బులు పెంచేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. లేదా మీకు ప్రమోషన్ కూడా వచ్చే రోజులు అనేవి దగ్గరలో మీకు కనిపిస్తాయి. ఇక మీ శత్రువులంతా కూడా ఇది చూసి కుమిలిపోతారు. అయితే మిమ్మల్ని ఆ పని నుండి బయటకు పంపించాలని వారికి తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులను సంప్రదించి మిమ్మల్ని ఎలాగైనా కానీ మీకు వచ్చినటువంటి ఆ ఉన్నతిని చూసి వారు ఓర్వలేక రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు. అయితే వారి కర్మ వారికే కొడుతుందండి. మీరైతే బాధపడిన అవసరం లేదు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయంలో అత్యంత హెచ్చరిక అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే మీ గతం నుండి వెళ్ళిపోయిన పాత వ్యక్తులు, విడిపోయిన బంధువులు, పాత స్నేహితులు, పాత బంధం మరలా మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి, ఆర్ అనే వ్యక్తి, పి అనేటటువంటి అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేటటువంటి పాత మనుషుల విషయంలో తీవ్రమైనటువంటి జాగ్రత్తను తీసుకోండి. ఈ అక్షరాల మనుషులు అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయటం, మీ ముందుకు రావటం, మిమ్మల్ని డబ్బులు అడగటం లేదా ఏదైనా కానీ పెట్టుబడి పెడుతున్నాము, భాగస్వాములుగా ఉందాము అని చెప్పి మీతో మాట్లాడటం, ఇటువంటి విషయాలను మీతో ప్రేమతో మాట్లాడవచ్చు. మీ మైండ్లోకి లేనిపోని కొత్త ఆలోచనలను తీసుకురావచ్చు. అయితే మీరు మాత్రం వారికి అత్యంత దూరంగా ఉండటం మంచిది. మీరు ఎక్కడ ఉంటున్నారో వారికి చెప్పకండి. వారి తీపి మాటలకు లొంగిపోయి మీ ఆలోచన విధానాన్ని, ఆర్థిక ప్రణాళికలను వారికి ముందే చెప్పకండి. మీ పాత ఇన్వెస్ట్మెంట్లు లేదా నిలిచిపోయిన డబ్బు ఆకస్మికంగా మీకు ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఇక్కడ నుండి డబ్బు రాదు అనుకున్నటువంటి చోటు నుండే మీకు డబ్బు రావడం మొదలవుతుంది. ఇక మీ వంశంలోనే మీకు తెలియని ఆస్తులు ఏదైనా ఉన్నా కానీ అవి మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు కలలో పరమేశ్వరుడు కానీ లేదా దుర్గాదేవి లేదా నువ్వుల నూనె దీపాలు ఇటువంటివి కనిపిస్తూ ఉండవచ్చు. నేను సాధించగలను, నాతో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఆత్మవిశ్వాసం మీకు నిండుగా ఉండబోతుంది. మీ గౌరవం కూడా శాశ్వతంగా ఉంటుంది. నలుగురికి సహాయం చేసే స్థాయికి భగవంతుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఇక అలాగే అవమానాలు ఎదురైన చోటే ఇప్పుడు మీరు అత్యద్భుతమైనటువంటి సన్మానాలను పొందబోయేటటువంటి రోజులు కాబట్టి చాలా ఆనందంగా ఉండండి. కుటుంబంతో కూడా సమయాన్ని గడపండి. ధైర్యంగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అలాగే ఇంకా చెప్పాలంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, విద్యార్థులకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. అంతేకాదు
చెడు స్నేహాల వైపు వెళ్లకుండా ఉంటే మీరు మంచి స్థాయిలో ఉంటారు. మీ శ్రమకు తగిన విధంగా ప్రతిఫలాన్ని భగవంతుడు అందిస్తాడు. మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాడు. అంతేకాకుండా కుటుంబంలో శాంతి, సుఖశాంతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సమయాన్ని పూర్తిగా ఆనందంగా కుటుంబ వాతావరణానికి ఎక్కువగా మక్కువ చూపించేలాగా ఉపయోగించండి. బయట వ్యక్తులపై ఉన్న శ్రద్ధను తగ్గించి సొంత ఇంట్లో వారి భావాలను గౌరవించడం నేర్చుకోండి. భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపండి. దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగిపోయి మధురమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజులు మీకు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్ళటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఉద్రిక్తలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాదు, పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతి యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం అనేది కనిపిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లంతా సంతోషాలతో కోలాహలంగా మారే అవకాశాలు ఉన్నాయండి. మంచి కర్మలు చేయటం వల్ల అంతా మంచే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. కుంభరాశి వారికి 4 రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాల గురించి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.